రేవంత్ పాలనలో అన్నదాతలు అరిగోస పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి తంటాలు పడాల్సి వస్తోంది. రోజుల తరబడి మార్కెట్ యార్డుల్లో ఉండాల్సి వస్తోంది. కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు ధాన్యాన్ని ఇష్టానుసారంగా తూకం వేస్తున్నారని అన్నదాతలు మండిపడుతున్నారు. దాంతో రేవంత్ సర్కారుపై రైతులు భగ్గుమంటున్నారు. అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో రోజులు వారాల తరబడి వ్యవసాయ మార్కెట్లు కొనుగోలు కేంద్రాల్లో రైతులు పరిగాపులు కాస్తున్నారు. పుండు మీద కారం చల్లినట్లు అకాల వర్షాలు రైతులను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లి మండలం జటప్రోలులో రాత్రి అకాల వర్షం కురిసింది. దాంతో మార్కెట్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దైంది. కొనుగోలు కేంద్రాల వద్ద వసతులు లేవని అన్నదాతలు మండిపడ్డారు. తడిసిన ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. పైగా తరుగు పేరుతో మోసం చేస్తున్నారని నినాదాలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం ఎర్వచింతల గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు ధాన్యాన్ని ఇష్టానుసారంగా తూకం వేస్తున్నారని మండిపడ్డారు. ఒక్కో బస్తాపై అధికంగా తూకం వేస్తున్న పిఎస్సిఎస్ నిర్వాహకులను రైతులు రూములో బంధించారు. తక్షణమే అధికారులు స్పందించి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. జెడ్పోల్ సెంటర్లో ఒడ్లు పోసి దాదాపు నేను 2 నెలలు అయింది. నిన్న రాత్రి అకాలంగా వర్షాలు ఇవాళ రేపేస్తాం అని కూడా తేమ శాతంతో ఇంతవరకు కాంటలు కూడా జరిగించలేరు. కాంటలు అవి కూడా దాదాపు 5 దాకా స్టాక్ ఉంది. అవి కూడా ఎత్తుకపోతలేరు. అది పోతే ఎత్తుకపోయిన మిల్లర్ల లారీలను తరుగు కింద తేమ శాతం కింద మమ్మల్ని ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. రైతులు ఎంబడే నిన్న తడిసేదానికి మొలకలు వస్తున్నాయి. రైతులు చాలా 4 నెలలు కష్టపడి పంట పండిస్తే మేము నానా కాలు పట్టుకొని రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రైతు రాజ్యమా ఇది ప్రజారాజ్యమా ఏ రాజ్యమో మాకు అర్థమైతే లేదు. జగిత్యాల జిల్లా రాయపట్నంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. తూకం పేరుతో వ్యాపారులు తమను మోసం చేస్తున్నారంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. బస్తాపై 4 కిలోల అధికంగా తూకం వేస్తున్నారని నిర్వాహకులను రైతులు నిలదీశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రైతులు రోడ్డెక్కారు. సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తంగళ్లపల్లి మండలం జిల్లాలలో నెల రోజులుగా వడ్లు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వనపర్తి మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసిన ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. కళ్లెదుటే ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోవడంతో అష్టకష్టాలు పడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. పోయిన నెల 18 తారీఖు నాడు ఎండినాయి 4 రోజుల్లో ఎండబెట్టినాక వీడికి 2 వానాలు 3 వానాలు ఈ వానతోటి నాలుగుతున్నాయి ఎండబెడుతున్నాం. ఆఖరికి నిన్న వేరే కాంటా చేయించినాక కాంటా కొరకు తిరిగితే వెనుకొచ్చిన ఒడ్డు మొత్తం ఇంతనే చేస్తున్నారు. ఇంత రోజున ఎట్లా పెడుతున్నారు. ప్రతి ఒక్కరు ఎవరికి బుద్ధి పెడితే వాళ్ళ కాంటాలు తోలిస్తున్నారు. వాళ్ళు ఎవరు మంచిగా ఉంటే వాళ్ళ కాంటాలు తోలిస్తారు. ప్రతి ఒక్కటి ఇట్లా జరుగుతుంది. మాకు మొత్తం ఇట్లా నాణ్య ఇప్పుడు అయితే తరుగులని ఆయన 12 క్వింటాలు తరుగు చేసింది. మొత్తం నాణ్య ఒడ్లు కానీ అయ్యి కానీ మానెత్తినే ఇస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో రోజులు వారాల తరబడి వ్యవసాయ మార్కెట్లు కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడిగాపులు పడుతున్నారు. అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షాలు బీభత్సం సృష్టించింది. వ్యవసాయ మార్కెట్లలో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. దీంతో రైతులు కన్నీంటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో వడ్ల రాసులను రోజుల తరబడి కాపలా కాయాల్సి వస్తోందంటున్నారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మంచాల ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద మంగళవారం కురిసిన వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దైంది. కొనుగోలు కేంద్రంలో ధాన్యం పోసి చాలా రోజులైందని అయినా కాంటాలు పెట్టడం లేదని రైతులు మండిపడుతున్నారు. బస్తాల్లో నింపిన ధాన్యం రాసులుగా పోసిన ధాన్యం తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు వచ్చినాయి కొన్ని ఊర్లు ఆ కొన్ని ఊర్లో సౌలత్ లేదు. దానికి వాటర్ వస్తే కిందగానే వెళ్ళిపోయేటట్టుంది. అసలు పోసుకోనికే జాగా లేదు. అసలు ఎండ పోసుకోనికే జాగా లేదు. అదేనో కింద చూసి పోస్తే దానికి ఇంకా మొత్తం నీళ్ళు వెళ్ళిపోయినాయి. మేము మార్నింగ్ పోస్తున్నాడు కింద వాన కొట్టింది. కింద మొత్తం నీళ్ళు వెళ్ళిపోయింది. ఏం లేదు కిందికి జల్లి మొత్తం చెరువు అయింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర కనీస వస్తువులు లేవని మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఆరోపించారు. జనగామ జిల్లా చిలుకూరు మండలంలో ధాన్యపు కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన రాజయ్య రైతు ఆత్మహత్యలన్నీ రేవంత్ సర్కార్ చేసిన హత్యలేనన్నారు. కేసీఆర్ పాలనలో రైతును రాజును చేసేందుకు అనేక కార్యక్రమాలు అమలు చేశామన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి మిస్ వరల్డ్ పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదని రాజయ్య ఫైర్ అయ్యారు. వరి ధాన్యము ఇవాళ కొనుగోలు కేంద్రాలలో ఉంటుంది. అక్కడ ఎలాంటి సదుపాయాలు లేవు. నీళ్లు తాగించే పరిస్థితి లేదు. సరి అయిన సమయానికి లారీలు వచ్చేటట్టు లేదు. వర్షంలో తడిసి
ఎండకెండి అనేక మంది రైతులు వడగళ్ళ దెబ్బతో మరి చనిపోయిన పరిస్థితి. నిన్న మహబూబాద్లో ఒక రైతు మరి ఎండకు వడదెబ్బ తగిలి మరి చనిపోయిన సందర్భం కనబడుతుంది. ఇప్పటివరకు 478 మంది రైతులు చనిపోయారు. అది మొత్తం కూడా రైతు ఆత్మహత్యలన్నీ కూడా మరి ఈరోజు రేవంత్ ప్రభుత్వం చేస్తున్న హత్యలుగా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే సకాలంలో రుణమాఫీ చేయకపోవడం వల్ల బ్యాంక్ అధికారులు వచ్చి వారిని వేధించడం వల్ల అట్లా కొందరు బ్యాంకులనే చనిపోయిన పరిస్థితి. ఇలా అక్కడో ఇక్కడో వచ్చిరాని నీళ్ళతో పండించుకున్న పంట చేతికందే టైంలో అకాల వర్షంతో ఓ రకంగా పంట నష్టపోతూ ఉంటే, రెండో పరంగా వడ్లు కొనుగోలు చేయకపోవడం వల్ల దినాల తడబడి కళ్ళాల్లో ఉండడం వల్ల వడగళ్ల వానకు మరి ఆ రకంగా కూడా రైతులు చనిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొనుగోలు కేంద్రాల్లో నిర్లక్ష్యంతో రైతులు నానా తంటాలు పడుతున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోళ్లు త్వరగా జరిగేటట్లు చూడాలని వేడుకుంటున్నారు. ఆలస్యమైన కొద్దీ అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దయితుందని వాపోతున్నారు.